మరికొన్ని గంటల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ ఫైట్ కు టీమిండియా కివీస్ రెడీ అయ్యాయి. నువ్వా నేనా అన్నట్లుగా తలపడడానికి రెండు జట్లు రెడీ అయ్యాయి. దీంతో ఛాంపియన్స్ కప్ కోసం కొట్లాట మామూలుగా ఉండేలా లేదు. ఇరు జట్లు తగ్గేదేలే అంటున్నాయి. ఫైనల్లో చెలరేగి ఆడేందుకు ఇటు రోహిత్ సేన అటు శాటర్న్ సైన్యం అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. ఈ మ్యాచ్ ను చూసేందుకు అభిమానులు కూడా సిద్ధమైపోయారు. ఇండియా గెలవాలని నిన్నటి నుంచే పూజలు కూడా చేస్తున్నారు. దుబాయ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ జరగనుంది. ఈ మధ్యాహ్నం 2:30కు తుది సమరం ప్రారంభం కానుంది. ఆ సమరంతో గెలిచిన టీం ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విన్నర్ గా నిలుస్తుంది. కప్పు కోసం జరిగే కొట్లాట కావడంతో ఇరు జట్లు మ్యాచ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. గెలుపైనా ఓటమైనా చివరి వరకు పోరాడటం తథ్యం కాబట్టి ఈ మ్యాచ్ యుద్ధాన్ని తలపించడం పక్కా. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో భారత్ కు 55% గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇవాళ మధ్యాహ్నం భారత్ న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా ఈ బిగ్ ఫైట్ జరగనుంది. ఈ టోర్నీలో ఇరు జట్లు మంచి ఫామ్ లో ఉన్నాయని ఏకే ఖాన్ చెప్పారు. కివీస్ జట్టు ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో ఆడుతుందని అంటున్న ఏకే ఖాన్ తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ట్రోఫీ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తుది పోరుకు దుబాయ్ వేదిక సర్వం సిద్ధమైంది. అసలు దుబాయ్లో జరిగినటువంటి మ్యాచ్ అసలు ఎవరు గెలుస్తారు, ఎవరి ఓటమి చెందుతారనే దాని విషయంతో మనతో మాట్లాడడానికి సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక విభాగాల్లో పనిచేస్తున్నటువంటి క్రికెట్ అభిమాని ఏకే ఖాన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ఇప్పటివరకు భారత్ టీం అన్ని మ్యాచ్లు గెలిచింది. మీరు లాస్ట్ టైం చెప్పినట్టు పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ కూడా భారత్ గెలుస్తుందని మీరు కరెక్ట్గా చెప్పారు. అన్ని కరెక్ట్ అయ్యాయి, ఫార్మాట్స్ అన్ని కరెక్ట్ అయ్యాయి. ఈసారి జరిగేటువంటి న్యూజిలాండ్తో జరిగేటువంటి మ్యాచ్లో ఎవరు సాధిస్తారు, ఎవరి మైనస్లు ఏమున్నాయి? ఇప్పుడు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూసుకుంటే అంటే మన టీంకు అన్ని మ్యాచ్లు గెలిచాం కాబట్టి ఇది కూడా గెలుస్తామన్న గ్యారంటీ లేదు. యూ కాంట్ టెల్ దట్. ఎందుకంటే మీరు 23లోకి వెళ్ళి చూడండి, వరల్డ్ కప్ మ్యాచెస్లో అన్నీ గెలిచాము, ఫైనల్స్ ఒకటే ఓడిపోయాం. అప్పుడు ఫైనల్స్ ఆస్ట్రేలియాతో జరిగింది, ఆస్ట్రేలియా జరిగిన ఫైనల్స్లో ఓడిపోవడం జరిగింది. రెండవది, న్యూజిలాండ్ జట్టు పైన ఇండియా రికార్డ్ బాగుంది ఓడిఐస్లో. కాకపోతే ఐసీసీ టోర్నమెంట్స్లో న్యూజిలాండ్ చాలా బాగా ఆడుతుంది. ఇంతకుముందు కూడా టెస్ట్ మ్యాచ్ వరల్డ్ సిరీస్ జరిగినప్పుడు కానీ లేకపోతే ఇక ఇతర మ్యాచెస్లో కానీ ఐసీసీ మ్యాచెస్లో ఇండియా పైన రికార్డ్ బాగుంది న్యూజిలాండ్ చాలా బాగా ఆడుతుంది. దాంట్లో ఇంకొకటి ముందు డిసడ్వాంటేజెస్ చెప్తున్నాను. మూడవది, న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ సూపర్గా ఉంటుంది. కనీసం ఇండియాకు న్యూజిలాండ్ తేడా చూసుకుంటే 20-30 రన్స్ మీకు ఫీల్డింగ్లోనే డిఫరెన్స్ అనేది వస్తుంది. క్యాచింగ్ చాలా బాగుంటుంది, గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళది. ఫోర్స్ను 2లో కన్వర్ట్ చేయడం, 2ను 1లో కన్వర్ట్ చేయడం ప్రత్యర్థి కోసం, అది వాళ్ళు చాలా బాగా చేస్తారు దాంట్లో. ఇక బౌలింగ్ బ్యాటింగ్ విషయాలకు వస్తే, ఇక బ్యాటింగ్లో వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ బాగానే ఉంది, కానీ మన బ్యాటింగ్ బాగుంది ఇప్పుడు. దాంతోపాటు రెండవది బౌలింగ్ ఉంది. బౌలింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు 4 స్పిన్నర్స్ మంచి ఫామ్లో ఉన్నారు, మంచి ఫామ్లో ఉన్న స్పిన్నర్స్ ఉన్నారు. దాంట్లో 2 ఆల్రౌండర్స్ అయ్యారు మళ్ళీ మనకు, అక్షర్ పటేల్ కావచ్చు, జడేజా కావచ్చు. కాబట్టి బ్యాటింగ్ డెప్త్ మనకు నెంబర్ 8 వరకు బ్యాటింగ్ చాలా బాగుంది. ఇప్పుడు అందరూ కూడా ఏదో ఒక సందర్భంలో స్కోర్ చేయడం జరిగింది. రోహిత్ ఒకటే కొంచెం ఫాస్ట్గా T20 టైప్లో బ్యాటింగ్ వెళ్ళి తొందరగా అవుట్ కావడం జరుగుతుంది. కనీసం 15-20 ఓవర్ల వరకు రోహిత్ నిలబడగలిగితే ఇండియాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఇండియా బ్యాటింగ్తో చూసుకున్నట్లయితే న్యూజిలాండ్ బ్యాటింగ్ కూడా చాలా ఫామ్లో ఉంది. మనం లాస్ట్ మ్యాచ్ చూసాము, విలియమ్సన్ సెంచరీ చేశాడు, రచిన్ రవీంద్ర సెంచరీ చేశాడు. ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో ఖచ్చితంగా వారి పాత్ర ఏ విధంగా ఉండదు? ఓపెనర్స్ బాగున్నారు. యంగ్ కొంచెం తొందరగానే అవుట్ అయ్యిండొచ్చు కానీ బట్ యంగ్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. దాంతోపాటు రచిన్ రవీంద్ర ఇక్కడ బాగానే ఆడుతున్నాడు, దుబాయ్లో బాగానే ఆడుతున్నాడు, తర్వాత పాకిస్తాన్లో జరిగిన వెన్యూస్లో కూడా బాగానే ఆడాడు. సరే, ఇది చూసిన మొత్తం మీద ఛాంపియన్ ట్రోఫీలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో 45-55 అంటే భారత్కు 50%, అదేవిధంగా న్యూజిలాండ్కు 40% విన్నింగ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని మాజీ పోలీస్ అధికారి ఏకే ఖాన్ చెప్తున్నారు. మరి వీడియోస్ నవీన్తో సుల్తాన్ టీవీ, హైదరాబాద్.